ప్రమాదానికి బలైన ఎమ్మెల్యే లాస్యానందిత మరణం యావత్ తెలంగాణను శోకసంద్రంలో ముంచింది. తండ్రి వారసత్వంతోనే రాజకీయాల్లోకి వచ్చిన చిన్న వయసులో ప్రజల మద్దతు పొంది అసెంబ్లీలో అడుగుపెట్టడం మామూలు విషయం కాదు. అలాంటి లాస్యానందిత కారు ప్రమాదం ఎలా జరిగింది, ఏమై ఉంటుంది? మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ అందిస్తున్న రిపోర్ట్ను చూద్దాం. ఎమ్మెల్యే లాస్యానందిత ఈరోజు తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. ఆమె ప్రయాణిస్తున్న వాహనం XL6 మారుతి సుజుకి సంస్థ తయారు చేసిన వాహనం. అందులో ఆమె మొదటి వరుసలో ఎడమ పక్కన కూర్చొని ఉన్నారు. కుడివైపు డ్రైవ్ చేస్తున్నారు వాహనం. డ్రైవర్ కొద్దిపాటి గాయాలతో ఆయన బయటపడ్డారు. లాస్యానందిత తీవ్ర గాయాల పాలై ఆమె అక్కడికక్కడే మృతి చెందిన ఘటనను మనం చూసాం. ప్రస్తుతం ఆమె ప్రయాణించిన వాహనాన్ని మనం చూస్తున్నాం. అది చాలా తీవ్రంగా దెబ్బతింది. ప్రమాదం జరిగిన సమయంలో 100 స్పీడ్తో ఆ వాహనం వెళ్తున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం లాస్యానందిత ప్రయాణిస్తున్న వాహనం ఎడమవైపు టైర్ పూర్తిగా విరిగిపోయింది. అటు ఎడమ భాగం పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితిని కూడా మనం ఈ విజువల్లో చూస్తున్నాం. అందులో వాహనం టైర్ దాని నుంచి విడిపడిపోయింది. ఆ మొత్తం కూడా వాహనం పూర్తి స్థాయిలో దెబ్బతింది. ఇంజన్ కూడా పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితిని గమనిస్తున్నాం. ఇక్కడ వాహనం ఫ్రంట్ విండ్షీల్డ్ మొత్తం పగిలిపోయింది. ఫ్రంట్ ఉన్న అద్దం పగిలిపోయింది. బానెట్ మొత్తం దెబ్బతినిపోయింది. ఎడమ పక్క అటు అద్దాలపైన రక్తపు మార్కులు కూడా కనపడుతున్నాయి. ముందు వైపు నుంచి చూసినట్లయితే మనం చాలా క్లియర్గా కనపడుతుంది వాహనం తీవ్రంగా దెబ్బతింది. ఇటు లోపలికి ఆ ఇంజన్ లోపలికి వెళ్ళిపోయింది. ఆ లోపల ఉన్న వాళ్ళు తీవ్రంగా గాయపడ్డారని తెలుస్తుంది వాహనం చూస్తే. ఆమె ప్రయాణిస్తున్న సమయంలో అటు ప్రమాదం జరిగిన సమయంలో 100 స్పీడ్ పైన వాహనం ఉంది. కరెక్ట్గా 100 మీద ఆ స్పీడోమీటర్ ఆగిపోయింది. ఓఆర్ఆర్ పైన వీళ్ళు ప్రయాణం చేస్తూ ఉన్నారు. ప్రయాణం చేస్తున్న సందర్భంగా పూర్తిగా కంప్లీట్గా లెఫ్ట్ సైడ్ వీళ్ళు వచ్చారు. మొదటి రోలో 120 స్పీడ్ వెళ్ళే వాళ్ళు వెళ్తారు. ఆ తర్వాత 100 స్పీడ్, ఆ తర్వాత తగ్గుతూ వచ్చినప్పుడు 4వ లేన్లో 80 స్పీడ్, 80 కన్నా తక్కువ స్పీడ్ వెళ్ళే వాళ్ళు ఆ లేన్లోకి రావాలి. కానీ అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ ఒక వాహనాన్ని వీళ్ళు ఢీకొన్నారు. కానీ వీళ్ళు స్పీడ్ మాత్రం 100 స్పీడ్లో వీళ్ళు ప్రమాదానికి గురైనప్పుడు 100 స్పీడ్ ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇక వాహనం లోపలి భాగాన్ని కూడా మనం చూడొచ్చు. మొత్తం కూడా చిందరవందర అయిపోయిన పరిస్థితి ఉంది. ఆ సీట్లన్నీ కూడా ఇవి విరిగిపోయినాయి. ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సింది సీట్ బెల్ట్. ఏదైతే సీట్ బెల్ట్ మనుషుల ప్రాణాలను కాపాడటానికి ఉపయోగిస్తామో ఆ సీట్ బెల్ట్ ధరించకపోవడం వల్లనే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఇక్కడ చాలా క్లియర్గా తెలుస్తుంది. అటు సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే ఇప్పుడు కొత్తగా వస్తున్న వాహనాలను BS6 నామ్స్ ప్రకారం అటు సీట్ బెల్ట్ కనుక ధరించినట్లయితే అది అలారం వస్తూనే ఉంటుంది. ఈ అలారం సౌండ్ రాకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. కానీ చాలామంది ప్రయాణికులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. ప్రాణాలు కాపాడేది సీట్ బెల్టే అనే విషయం మర్చిపోతున్నారు. సీట్ బెల్ట్ని తీసుకొని మనిషి వెనుక నుంచి సీట్ అక్కడ ఆ హోల్డర్లో గుచ్చేస్తున్నారు. దాంతో బీప్ శబ్దం రాదు. కానీ తాము సేఫ్గా ఉన్నాం, బీప్ శబ్దం రాకపోతే సేఫ్ అనుకుంటున్నారు. కానీ సీట్ బెల్ట్ కనుక పెట్టుకున్నట్లయితే కొంతవరకు ఆ స్పీడ్లో ముందుకు వెళ్ళి గుద్దుకున్నా కానీ అది నిరోధిస్తుంది. తద్వారా ప్రమాద తీవ్రత కొంత తగ్గే అవకాశం ఉంటుంది. సీట్ బెల్ట్ పెట్టుకుంటేనే కొంతవరకు ప్రమాద తీవ్రత తగ్గి ఉండేది అనేది తెలుస్తుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం ఇందులో విజువల్లో చాలా క్లియర్గా సీట్ బెల్ట్ అనేది వాళ్ళు పెట్టుకోలేదు. వెనక నుంచి తీసి దానిలో హుక్ చేశారని క్లియర్గా తెలిసిపోతుంది. ఇందులో కూడా ఈ విజువల్లో కూడా సీట్ బెల్ట్ వాళ్ళు పెట్టుకోకపోవడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇక అసలు మారుతి సుజుకి వాహనం అసలు ఎంతవరకు సేఫ్, అది వేగంగా వెళ్ళడానికి అది ఎంతవరకు పరిమితి ఉంది అనేది ఒకసారి కనుక చూద్దాం. ప్రతి వాహన తయారీ సంస్థ వాహనాన్ని తయారు చేసే ముందు ఆ డిజైన్ రిలీజ్ చేసే ముందు ఖచ్చితంగా క్రాష్ టెస్ట్ నిర్వహిస్తూ ఉంటుంది. ఆ క్రాష్ టెస్ట్లో 5 స్టార్లు రావాల్సి ఉంది. కానీ నెక్సా మారుతి సుజుకి నెక్సా షోరూంలో విక్రయించే ఈ XL6 వాహనానికి కనుక చూసుకున్నట్లయితే కేవలం 3 మాత్రమే వచ్చింది. అంటే సేఫ్టీ పరంగా కొంత తక్కువ ఉన్నట్లుగానే మనం భావించాల్సి వస్తుంది. వేరే వాహనాలు టాటా వాహనాలు, మహీంద్రా వాహనాలతో పాటు వాటికి 5 రేటింగ్ క్రాష్ టెస్ట్లో రేటింగ్ వచ్చింది. ఇప్పుడు మనం చూద్దాం ఒకసారి ఇందులో ఉన్న సేఫ్టీ ఫీచర్స్ ఏంటనేది చూద్దాం. ముందుగా ముఖ్యంగా మనం ప్రమాద గురైంది, ప్రమాద తీవ్రత ఎక్కువ ఉన్నది వాహనానికి సంబంధించి ఎడమ వైపు ఆ ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉంది. కుడివైపు మనం చూసినట్లయితే అక్కడ డ్రైవింగ్ చేసే అతను ఉన్నాడు. అక్కడ 2 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. అది
ముందు స్టీరింగ్లో ఒక ఎయిర్ బ్యాగ్, అట్లనే కుడివైపున రైట్ సైడ్ ఉండే డోర్లోంచి మరొక ఎయిర్ బ్యాగ్ వస్తుంది. ఈ 2 ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకోవడం వల్ల డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి అటు ప్రాణాలతో బయటపడ్డాడు. కానీ ఎడం వైపున లాస్యనందిత కూర్చొని ఉంది. అక్కడ ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ కాకపోవడంతో ఆమె అటు సీట్ బెల్ట్ కూడా ధరించకపోవడంతో ముందుకు వచ్చి ముందు ఉన్న ఈ అద్దానికి ఆమె గట్టిగా గుద్దుకుంది. దాంతో ఆమె తీవ్ర గాయాల పాలైంది. ముఖ్యంగా ఈ బానెట్ ప్రాంతం ఇదంతా కూడా అటు లారీకి గట్టిగా ఢీ కొట్టడంతో ఆ ప్రాంతం అంతా కూడా పూర్తిగా దెబ్బతినిపోయిన పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం. ఇక్కడ మారుతి సుజుకి ఇచ్చిన దాని ప్రకారం సీట్ బెల్ట్ పెట్టుకుంటే కనుక కొంతవరకు ప్రమాదాన్ని శరీర భాగాలు గాయాలు కాకుండా కొంతవరకు అడ్డు కట్టవేసే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ వాళ్ళు సీట్ బెల్ట్ పెట్టుకోలేదు. ఇక్కడ ముందున్న వ్యక్తులు లెఫ్ట్ సైడ్లో కూర్చున్న వ్యక్తులకి ఫుల్ ఫ్రంటల్ ఇంపాక్ట్ కంప్లయన్స్, ఫ్రంటల్ ఆఫ్సెట్ ఇంపాక్ట్ కంప్లయన్స్, సైడ్ ఇంపాక్ట్ కంప్లయన్స్ అనేది ఇచ్చారు. సక్సెస్ఫుల్లీ టెస్టెడ్ అండ్ ఇన్ కంప్లయన్స్ విత్ ఇంటర్నేషనల్ సేఫ్టీ నామ్స్, అంతర్జాతీయ సేఫ్టీ నామ్స్ ప్రకారం ఇదంతా కూడా టెస్ట్ జరిగిందంటూ చెప్తూ వస్తున్నారు. కానీ ఈ ఎడం పక్క సీట్లో కూర్చున్న లాస్యనందిత ఈ రకంగా సీట్ బెల్ట్లు ధరించకపోవడం వల్ల ఆమె తీవ్రంగా గాయపడ్డారు. అక్కడికక్కడే మృతి చెందిన ఘటనను మనం చూసాం. ఇక ముందు భాగంలో చూసినట్లయితే క్వాడ్ ఎయిర్ బ్యాగ్స్, డ్యూయల్ ఫ్రంట్ సీట్ సైడ్ 2 ఎయిర్ బ్యాగ్స్లు ఇచ్చారు. సీట్ బెల్ట్ పెట్టుకుంటేనే ఒకవేళ గట్టిగా గుద్దుకున్నట్లయితే ఒక్కసారిగా సీట్ బెల్ట్తో ముందుకు వెళ్ళడంతో ఒకసారిగా ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అవుతాయి అంటూ గతంలో కూడా అటు ఈ క్రాష్ టెస్టులు నిర్వహించే వాళ్ళు కావచ్చు, ఈ వాహనాల తయారీలో ఉండే నిపుణులు చెప్తూ ఉన్నారు. కానీ ఇక్కడ చూసినట్లయితే ఎవరైతే డ్రైవర్ ఉన్నారో అతనికి సంబంధించిన సీట్ బెల్ట్ అటు 2 ఎయిర్ బ్యాగ్స్ కూడా ఓపెన్ అయ్యాయి. కానీ వేరస్ ఈ లెఫ్ట్ సైడ్ లాస్యనందిత కూర్చున్న వైపు అటు ఆమెకి ఎటువంటి రక్షణ లేకపోవడం, సీట్ బెల్ట్లు ధరించకపోవడంతోనే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఇక వెనక భాగంలో అటు చైల్డ్ సీట్ ఉన్నది. అక్కడ కూడా స్టాండర్డైజ్డ్ ఇంటర్నేషనల్ చైల్డ్ సీట్ ఫిట్టింగ్ సిస్టమ్ ఫర్ ద పర్ఫెక్ట్ డ్రైవ్ విత్ యువర్ లిటిల్ వన్స్ అంటూ వీళ్ళు చెప్పారు. కానీ సేఫ్టీ నామ్స్ ప్రకారం చూసుకున్నట్లే ఇది కొంతవరకు భద్రత అంతగా లేని వాహనము అనే మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. కేవలం క్రాష్ టెస్ట్లో 3 స్టార్లే దీనికి వచ్చాయి. అందుకే సుజుకి వాహనంలో ప్రయాణించేటప్పుడు ఇది మితిమీరిన వేగంతో వెళ్ళినట్లయితే అది ఎక్కువ వేగంతో వెళ్ళడానికి ఇవి అంత అనుకూలమైన వాహనాలు కాదనే చెప్పాలి. ఎందుకంటే ఎక్కువ స్పీడ్తో కనుక వాహనాలు వెళ్ళినట్లయితే ఇవి ప్రమాదానికి గురైన క్రమంలో అవి అటు లోపల ప్రయాణించే వ్యక్తులు గాయపడకుండా నిలువరించలేని పరిస్థితి ఉన్నది. అందులో భాగంగానే ఈరోజు ఆ లాస్యనందిత ఏదైతే అటు వేగంగా వెళ్తూ ఆమె ప్రమాదానికి గురయ్యారు. ఇది ఆ మారుతి సుజుకి సంస్థ మాత్రం తాము ప్రయాణికుల ఇందులో ప్యాసింజర్ సేఫ్టీని దృష్టిలో పెట్టుకుని తయారు చేసామంటూ చెప్తున్నారు. కానీ వాళ్ళు తయారు చేసిన వాటిని మనం పాటించకపోవడం, వాళ్ళు ఏదైతే సేఫ్టీ నామ్స్గా కొన్ని చెప్తున్నారు, సీట్ బెల్ట్స్ ధరించాలి, సీట్ బెల్ట్స్ కొంతవరకు ప్రమాదాన్ని నివారిస్తాయి అంటూ చెప్తున్నారు. కానీ సీట్ బెల్ట్ను ధరించకపోవడంతో పాటు వాహనం బలహీనంగా ఉండడం కూడా మనం భావించాల్సి ఉంటుంది. ఇక్కడ ముందుగా వీళ్ళు చెప్తూ వచ్చారు, ఈ బాడీకి సంగతి చెప్పారు. సుజుకి టెక్ బాడీ అంటూ వాళ్ళు చెప్తున్నారు. ఇందులో టోటల్ ఎఫెక్టివ్ కంట్రోల్ టెక్నాలజీ ఉంది. అది ఎఫెక్టివ్ అబ్జార్ప్షన్ అండ్ డిస్పర్షన్ ఆఫ్ క్రాష్ ఎనర్జీ, ఎక్కడైనా గుద్దుకుంటే కూడా ఎక్కువ ఇంపాక్ట్ పడదు ఆ బాడీ పైన అంటూ చెప్పారు. కానీ 100 స్పీడ్లో కనుక ఈ వాహనం 100 స్పీడ్లో ప్రయాణించింది. 100 స్పీడ్లో అది గుద్దుకోవడంతో ఆ బాడీ మొత్తం కూడా డిస్టర్బ్ అయిపోయింది. ముందు భాగం అంతా కూడా నుజ్జు అయిపోయిన పరిస్థితి, వెనక భాగం ఈ పై భాగం అంతా కూడా కొంతవరకు దెబ్బతిన్న పరిస్థితి ఉంది. అంటే క్రాష్ టెస్ట్లోనే ఇది విఫలమైంది. కేవలం 3 పాయింట్లే 3 స్టార్లే దక్కాయి. ఇప్పుడు 100 స్పీడ్తో ఆ వాహనం ప్రమాదానికి గురి కావడంతో ఆ వాహనంలో ప్రయాణిస్తున్న వాళ్ళు మృతి చెందారు. మొత్తం మీద అటు ఎవరైనా సరే వాహనాలు కొనుగోలు చేసేవాళ్ళు ఖచ్చితంగా అటు సేఫ్టీ నామ్స్ గమనించాలి. క్రాష్ టెస్ట్లో దీనికి ఎన్ని స్టార్స్ వచ్చాయి అనేది కూడా చూడాలి. ఎందుకంటే ఆ తయారీ సంస్థ ఇచ్చేది కాదు. మొత్తం మీద అంతర్జాతీయ నిపుణులందరూ కూడా క్రాష్ టెస్ట్ నిర్వహించిన తర్వాత అది ఎంతవరకు వాళ్ళకి సురక్షితం అనే దానిపైన ఆధారపడే ఆ క్రాష్ టెస్ట్కి స్టార్స్ ఇస్తారు. కాబట్టి తక్కువ స్టార్స్ ఉన్న వాహనాలను కనుక కొన్నట్లయితే వాటిల్లో ఎక్కువ వేగంగా వెళ్ళడానికి ఉపయోగపడవు. అవి ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఇట్లానే ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుంది. కాబట్టి వాహనదారులందరూ కూడా స్వీయ నియంత్రణ పాటించాలి. వాహనాలు అది ఎంత వేగంగా వెళ్తే మనం సౌఖ్యంగా వెళ్ళగలుగుతాం, క్షేమంగా వెళ్ళగలుగుతాం అనేది మన చేతుల్లోనే ఉంటుంది. ఇంకోటి మరోది ముఖ్యంగా
ఓఆర్ఆర్ ఇతర 4 లేన్ రోడ్లలో ప్రయాణించేటప్పుడు లేన్ హాపింగ్ అనేది చేయకూడదు. అంటే ఆ లైన్స్ మారడం వెనకాల కొంత నియంత్రణ పాటించాలి. ఎక్కువ స్పీడ్ వెళ్ళేవాళ్ళు మొదటి లేన్లోనే వెళ్ళాలి. రెండవ లైన్లో వెళ్ళేవాళ్ళు కొంత స్పీడ్ తక్కువ వెళ్ళాలి. మూడో లైన్లో వెళ్ళేవాళ్ళు ఇంకా తక్కువగా వెళ్ళాలి. ఇట్లా కొన్ని నియమాలు ఉన్నాయి. నిబంధనలన్నీ కూడా పాటిస్తూ ప్రయాణిస్తేనే సురక్షితంగా గమ్యస్థానాలకి చేరుకుంటాం. లేకుంటే ఇలానే ప్రమాదాలకి గురవుతాం. నెక్సా షోరూముల ద్వారా అమ్మకాలు జరుపుతున్న XL6 వాహనం మాత్రం క్రాష్ టెస్ట్లో కేవలం 3 స్టార్లే లభించాయంటే ఎక్కువ వేగంగా వెళ్ళడానికి ఇది ఉపయోగకరం కాదని ఆ సంస్థే స్వయంగా చెప్పింది. అయినప్పటికీ కూడా మనం ఆ వాహనంలో 100 స్పీడ్ పైగా వెళ్ళి ఇప్పుడు ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లుగా అయిందనే భావించాల్సి ఉంటుంది.